హాయ్ ఆల్, వెల్కమ్ టు యువర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. సో ముందైతే మనమైతే రైస్ని హాఫ్ కప్ ఆఫ్ రైస్ని అయితే మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఒక ఇలాచి, కొద్దిగా చెక్క అండ్ జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకొని అది కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 2 క్యారెట్స్ అయితే మంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 ఇయర్ అబౌవ్ బేబీస్కి అయితే కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కట్ట పాలకూర అయితే వేసుకోవాలి, మంచిగా వాష్ చేసుకొని. సో పాలకూర యాడ్ చేశాక అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఒక ఫ్యూ మినిట్స్ అలా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేసుకొని ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని మనమైతే మిక్స్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే దాన్ని వదిలేయాలి. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం పావ్ బాజీ స్మాషర్తో అయితే మనం స్మాష్ అయితే చేసుకోవాలి. మంచి ఒక ప్యూరీ టైప్ వచ్చేలాగైతే స్మాష్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ కిచిడి. బేబీస్కి మనము నైట్ టైంలో పెట్టవచ్చు. అబోవ్ 1 ఇయర్ బేబీస్కి అయితే బాగా ఇష్టంగా తింటారనమాట, వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో పిల్లలు ఇష్టం లేదు, వెజిటేబుల్స్ తినరు అని మారం చేసినప్పుడు ఇలా అయితే వాళ్ళకి తెలియకుండా మనము వెజిటేబుల్ కిచిడి చేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే తురిమిన క్యారెట్ని అయితే యాడ్ చేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే బొంబాయి రవ్వ వేసుకోవాలి 1/2 కప్ అండ్ ఓట్స్ కూడా వేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ వరకు అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీరు వచ్చేసి కౌ మిల్క్ అయినా తీసుకోవచ్చు, బఫెలో మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో కొద్దిగా ఫ్లేవర్ కోసం అయితే బిర్యానీ ఆకుని అయితే వేస్తున్నాను. సో ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఇలా కుక్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్గా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనమైతే ఇలా కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ కొద్దిగా బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. బెల్లం అనేది బేబీస్కి ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి కొద్దిగా అయితే వాళ్ళ ఫుడ్లో అయితే యాడ్ చేయాలి. ఫైనల్ హెల్దీ టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా పెట్టొచ్చు, లంచ్లోకి అయినా పెట్టొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్.